హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలత సత్య. నేను మీ శ్రీలత. ఇప్పుడైతే మనం పంజాబ్కి బయలుదేరుతున్నాం. ట్రైన్ ఆల్రెడీ మూవ్ అయిపోయింది. ట్రైన్ పేరు వచ్చేసి ఛత్తీస్గఢ్ ఎక్స్ప్రెస్. 8 o'clockకి బయలుదేరింది. రేపు మార్నింగ్ 8 o'clockకి 12 hours జర్నీ అనమాట మొత్తం. మా సీట్స్ అయితే ఎకనామిక్ క్లాస్లో బుక్ అయిపోయాయి. ఎకనామిక్ క్లాస్ది డబ్బా ఎలా ఉంటుంది, ఎన్ని సీట్స్ ఉంటాయి, ఇందులో ఫెసిలిటీస్ ఏంటి, అవంతా ముందు వీడియోలో మా హస్బెండ్ మీకు చెప్తారు. చూస్తూనే ఉండండి, స్టే చేయండి. సో ఫ్రెండ్స్, మా ఫుడ్ మాత్రం వచ్చేసింది. వెజ్ ఆర్డర్ చేసిన. వెజ్ ఆర్డర్ పన్నీర్ కర్రీ, ఆలూ ఫ్రై, ఓకే, ఆలూ బెండి ఫ్రై, రోటీ, పప్పు, రైస్, స్వీట్ और एक्स्ट्रा చపాతీ. ఎట్లా ఉంది ఫుడ్ చెప్పు. బాగుంది, ఓకే. పచ్చడి కూడా పికిల్. చలో. సో ఫ్రెండ్స్, AC3 లాగానే ఉంటుంది ఇది, ఎకనామిక్ క్లాస్. కాకపోతే ఇందులో డబల్ ఛార్జెస్ ఉంటాయి. ల్యాప్టాప్ కోసం, ఫోన్, మొబైల్ ఛార్జింగ్ కోసం మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇందులో. సో ఫ్రెండ్స్, AC3 ఎకనామిక్కి నార్మల్ దాంట్లో అయితే స్టీల్వి ఉండేవి. ఇప్పుడు దీనికి అల్యూమినియం స్టెప్స్ ఇచ్చారనమాట. నడవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం ప్లేస్ తక్కువగా ఉందన్నమాట. ఇందులో లగేజ్ లాగడానికి అయితే కొంచెం ఇబ్బంది, చూసుకొని తీసుకొని రావాలి. ఇక్కడ వాష్రూమ్స్ అయితే మంచి బెటర్గా క్లీన్గానే ఉన్నాయి. సో ఇప్పుడు బయటికి, ఇప్పుడు స్టేషన్ నేను జలంధర్లో దిగాను స్నాక్స్ కోసం అని. చూద్దాం, ఏమో తీసుకోవాలి ఇప్పుడు. మనం పంజాబ్లోకి ఎంట్రీ అయ్యాం, జలంధర్. సో జలంధర్లో నేను ఏమైనా తిందామని దిగాను. అక్కడ టీ తాగి లోపలికి ఎక్కేసాను అనమాట. ఇప్పుడు ఆల్రెడీ 6:30 అవుతుంది. ఇప్పుడే అసలు ఎండ వచ్చేసింది ఇక్కడ. మన సైడ్లో మాత్రం 8 o'clock దాకా ఎండ రాదు. సో నేనేమంటున్నా అంటే, నార్త్లో మీరు ప్రయాణిస్తే కంపల్సరీ AC3కే ప్రిఫర్ చేస్తాను నేను. ఇందులో మీకు 2 బెడ్షీట్లు, ఒక పిల్లో, ఒక వాటర్ బాటిల్ ఇస్తారు. కంపల్సరీ మీరు ఎండాకాలం నార్త్ టూర్ అయితే మీరు ఏసీలోనే ప్రయాణించండి. స్లీపర్లో మాత్రం ప్రయాణించకండి. స్లీపర్లో మీరు చాలా సఫర్ అవుతారు. అందుకే ఏసీలోనే ప్రయాణించండి. अंबर हेठा
ਧਰਤੀ ਵਸਦੀ ਇੱਥੇ ਹਰ ਰੁੱਤ ਹੱਸਦੀ ਹੋ ਕਿੰਨਾ ਸੋਹਣਾ ਦੇਸ ਹੈ ਮੇਰਾ ਦੇਸ ਹੈ ਮੇਰਾ ਦੇਸ ਹੈ ਮੇਰਾ ਕਿੰਨਾ ਸੋਹਣਾ ਦੇਸ ਹੈ ਮੇਰਾ ਦੇਸ ਹੈ ਮੇਰਾ ਦੇਸ ਹੈ ਮੇਰਾ ਦੇਸ ਹੈ ਮੇਰਾ సో మనం టోటలీ వచ్చేసాం అమృత్సర్ పంజాబ్లోకి ఎంట్రీ అయిపోయాం. సో మనం అమృత్సర్ స్టేషన్ బయటకు అయితే వచ్చాము. ఇప్పుడు గోల్డెన్ టెంపుల్కు బస్సులు ఉంటాయి, అక్కడికి వస్తాము. స్టేషన్ బయట ఉన్నాం. అక్కడ మనకు కనిపిస్తుంది కదా ఎల్లో కలర్ బస్సు. ఇవి ప్రతి 10 నిమిషాలకు గుడి దగ్గర నుంచి మనకి ఇక్కడ స్టేషన్లో కనిపిస్తాయి. అది ఫ్రీ బస్ సర్వీస్ అనమాట, 24 hours. ఇప్పుడు ఆ బస్సు వచ్చింది, ఆ బస్సు దగ్గరికి వెళ్దాం మనం. ఇక్కడ లైన్లో చాలామంది ఉన్నారు, ఇప్పుడే వచ్చినట్టుంది మా బస్సు. సో బస్సులకు అయితే ఎక్కేసినాం లగేజ్తో పాటు. ఇది ఇప్పుడు గోల్డెన్ టెంపుల్కు తీసుకెళ్తుంది. ఒక 10-15 నిమిషాల్లో మేము ఇప్పుడు టెంపుల్ దగ్గర ఉంటామన్నమాట. ఓకే, సో మేమున్న హోటల్కి మాత్రం ఇప్పుడు బస్సు అక్కడే ఆపింది. ఈ హోటల్ పేరు హోటల్ సారాగడి. ఇది గోల్డెన్ టెంపుల్కి సంబంధించిన హోటల్ అనమాట. దీన్ని మీరు ఆన్లైన్లో కూడా ఒక 1 week ముందు బుక్ చేసుకోవచ్చు. ఇది ముందర కనిపిస్తుంది కదా మీకు, ఇది గోడా చౌక్. మహారాజా రణ్ధీర్ సింగ్ విగ్రహం ఉంటుంది అక్కడనే. అక్కడ నుంచి ముందుకు ఒక 100 మీటర్లు వెళ్తే మనకు గోల్డెన్ టెంపుల్ రైట్ సైడ్లో నుంచి వెళ్ళొచ్చు. ఇదంతా ఆ సరౌండింగ్ ఏరియానే గోల్డెన్ టెంపుల్ హోటల్స్ కానీ. దీన్ని మెయిన్గా అంటారు ఇది గోడా చౌక్. సో ఇప్పుడు మనం ఫ్రెష్ అప్ అయ్యి ఆ హోటల్ నుంచి గుడికి వెళ్దాం.